మేడం 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 ఏమైందమ్మా? ఏంటిది? ఏం జరిగింది? ఆటోలో నుండి పడిపోయానమ్మా. ఆటోలోంచి పడిపోవడం ఏంటమ్మా? రా ముందు హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, చిన్న దెబ్బే, 5 పెడితే తగ్గిపోతుంది. ఇంత పెద్ద దెబ్బ కనిపిస్తుంటే చిన్న దెబ్బ అంటావేంటమ్మా? రా వెళ్దాం. ఏం కాదులే అమ్మా. జ్వాల, ఏమయ్యా నీకన్నా బుద్ధి ఉందా? పిల్లల్ని సరిగా కూర్చోబెట్టాలని తెలీదా? పిల్లల్ని చూసుకోకుండా కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిపిస్తున్నావా? నేను బాగానే కూర్చోబెట్టాను మేడం, సరిగ్గానే నడిపాను. కానీ పాపే తల బయటికి పెట్టి ఎవరినో చూసింది, పట్టు తప్పి కింద పడిపోయింది. తెలియక పాప ఏదో చేసుంటుంది, నువ్వు చెప్పాలి కదా. చెప్తే వినేందుకు? మీ పాప అందరిలాంటి పాప కాదమ్మా, అర్థం కాని పాప. నోర్మై, చేసిన నిర్వాహకం చాలదని ఇంకా మాట్లాడుతున్నావు. అది టిప్పు, వెళ్ళు. ఏంటమ్మా ఇది? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. నీకేమైనా అయితే అసలు ఎందుకమ్మా తల బయట పెట్టావు? ఏం చూస్తున్నా? కన్ను కనపడిందమ్మా. అది ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఈ ఊర్లోనే ఉంది. నువ్వు భోజనం పెట్టు. అలాగే నయ్యా. అయ్యగారు, ఏంటమ్మా? మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అడగనా? అడుగమ్మా. ఆ రోజు ఇంట్లో మీరు నన్ను స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళను అన్నాను. అమ్మగారి దగ్గరే చదువుకుంటాను అన్నాను. గుర్తుందా? అవును. కానీ నాకు ఇప్పుడు చదువుకోవాలనిపిస్తుందయ్యా. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను కూడా. అంతేకాదు, నువ్వు చేరబోయేది జ్వాలమ్మ స్కూల్లోనే. ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్లారు? రామాలయంలో శ్రీకృష్ణ వనవాసం అని హరికథ చెప్తున్నారని తెలిసి తాళం వేద్దామని వెళ్ళాను. తట్టుకోలేక వచ్చేశాను. మీ కంటికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కృష్ణుడు వనవాసం చేశాడు, రాముడు దొంగతనం చేశాడు అని చెప్తే నమ్మడానికి? హరికథలకు వెళ్ళానని చెప్పి దాటేయడం కాదు. నిజాయితీ ఉంటే నిజం చెప్పండి, లేదంటే మోసం చేస్తున్నానని ఒప్పుకోండి. నాకు న్యాయం చేయడమే తెలుసు, మోసం చేయడం తెలీదు. అదే నిజమైతే ఆ కరుణ ఇంకా ఈ ఊళ్ళోనే ఎందుకుంది? ఆ పాప వయసు ఓన్లీ 6 years, ఎక్కడ చదువుకోలేదు, అయినా టెస్ట్లన్నీ పాస్ అయింది. చాలా తెలివైన స్టూడెంట్. ఇక నుండి ఆ పాప మీతోనే చదువుకుంటుంది. ఆ పాపని ఇంట్రడ్యూస్ చేసుకుందావా? కరుణ, కరుణ అంటే ఇదా? ఇది మా స్కూల్లో చదువుకోవడమా? ఆదిత్య, గో అండ్ సిట్ బ్యాక్. కరుణ, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోమ్మా.